ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. భద్రం వలలో చిక్కిన సందీప్ ధనాలైతే నేరుగా ఇంటికొచ్చి వాళ్ళమ్మకి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఆ రామలక్ష్మి చేసిన పని వల్ల ఇంత ఆస్తి ఉండి కూడా చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది కదమ్మా. భద్రం అనే వ్యక్తి మాకు పరిచయం అయ్యాడమ్మా. అతను మనకు కోట్లు సంపాదించి పెట్టే మార్గాన్ని చెప్తానంటున్నాడు. అందుకే రమ్మని చెప్పాను అని చెప్తూ ఉంటాడు. అవునా? అయినా రామలక్ష్మి చేసిన పని వల్ల ఒక్క ప్రాపర్టీ కూడా మనం అమ్మలేం కదా. ఆ రామలక్ష్మి సంతకం పెడితే తప్ప మనం ఏమీ చేయలేం కదా. అయినా ఎవర్రా అతను అని శ్రీలత అడుగుతూ ఉంటుంది. అప్పుడే వచ్చిన భద్రం ఆ ఇంటిని చూసి, అబ్బో ఏమో అనుకున్నాను, చాలా పెద్ద ఇల్లే అని అనుకుంటూ నేనేనమ్మా అని లోపలికొస్తాడు. ఇక తనని తాను పరిచయం చేసుకుంటూ, నా పేరు భద్రం, నేను చెయ్యని వ్యాపారం అంటూ లేదు, చెయ్యని పనులంటూ లేదు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చేయగలను, లేని డబ్బుని సృష్టించనుగలను, ఉన్న డబ్బుని మాయము చేయగలను అని చెప్తూ ఉంటాడు. అది సరేనండి, మాకు ఇంత ప్రాపర్టీ ఉండి కూడా ఒక్క సెంటు కూడా అమ్ముకోకుండా చేసింది ఆ రామలక్ష్మి. ప్రస్తుతానికి మా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు అని శ్రీలత చెప్తూ ఉంటుంది. తెలుసమ్మా, వాళ్ళంతా చెప్పారు. నిన్ను చూస్తుంటే చాలా మంచిదానిలాగా కనిపిస్తున్నావు. ఇలాంటి పెద్ద పెద్ద బిజినెస్ డీల్ చేసేటప్పుడు పిల్లలని నమ్మి చేయలేం కదా. వాళ్ళ వెనక ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండాలి కదా. వాళ్ళ వెనక నువ్వు ఉంటానని నాకు భరోసా ఇస్తే చాలు, మొత్తం నేనే చూసుకుంటాను. మీరు పెట్టుబడి ఒక్క రూపాయి కూడా పెట్టబడలేదు, మొత్తం నేనే చూసుకుంటాను. లాభంలో మాత్రం 5% ఇస్తే చాలు. అంటే 100 కోట్లు ఖర్చు పెట్టాననుకో, 500 కోట్లు లాభం వస్తుంది. దానిలో 5% ఇస్తే చాలు అని అతను అంటాడు. ఇక 500 కోట్లు అన్న మాట వినగానే వల్లి అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక అతనైతే కంగారు పడిపోతాడు. సందీప్ మాత్రం, మీరేం కంగారు పడకండి, మా భార్యకి ఇదంతా అలవాటే అని నీళ్లు తీసుకొచ్చి వల్లి ముఖం మీద చల్లడంతో ఇక లేచి కూర్చుంటుంది. ఇక వల్లి అయితే, అత్తయ్య గారు 500 కోట్లంట అత్తయ్య గారు, ఆలోచించండి అత్తయ్య గారు, ఒప్పుకోండి అత్తయ్య గారు అని అనడంతో ఇక వాళ్ళైతే సరే మాట్లాడుకోవడానికి పక్కకెళ్తారు. ఇక శ్రీలత అయితే సందీప్తో ఇలా అంటూ ఉంటుంది. ఇతన్ని చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది, అయినా ఇతన్ని ఎలా నమ్మేది అని అంటూ ఉంటే, చూడమ్మా, మనం ఏమన్నా పెట్టుబడి పెడుతున్నామా? లేదు కదా. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా లాభాన్ని మనకిస్తాము అంటుంటే మనం ఎందుకు కాదనుకోవడము? ఈ డీల్ కి గన మనం ఒప్పుకుంటే మనకు పైసా ఖర్చు లేకుండా కోట్లల్లో మునిగి తేల్తామని సందీప్ ధనాలు చెప్పడంతో ఇక శ్రీలత సరేనని అంటుంది. తర్వాత భద్రం దగ్గరకు వచ్చి, సరే మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటున్నాము, అయినా ఎలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారో మాకు కొంచెం డీటెయిల్స్ చెప్తారా అని శ్రీలత అడుగుతుంది. నేను ఎలాంటి బిజినెస్ అయినా చేయగలను, లేని డబ్బుని పుట్టించగలను, ఉన్న డబ్బుని మాయం చేయనుగలను, మిమ్మల్ని ముంచనుగలను అని అంటాడు. ఆ మాటకి అందరూ తెల్ల మొక్కలేసుకొని చూస్తారు, ముంచడం ఏంటి అని. ఇక భద్రం సర్దుకొని, ముంచడం అంటే ఆ ముంచడం కాదమ్మా, డబ్బుల్లో ముంచి తేలేలా చేస్తాను అని చెప్తున్నా అని అంటాడు. ఇక శ్రీలత సరేనని అనడంతో భద్రం మనసులో ఇలా అనుకుంటాడు, ఈ శ్రీలతని గాన నమ్మించగలిగితే వలలో పెద్ద చేప కాదు తిమింగలమే పడేలాగుంది అని అనుకుంటాడు. ఇక సరేనమ్మా, నేను రేపు లోపల నీకు ఈ డీటెయిల్స్ అన్ని చెప్తానని చెప్పి భద్రం అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక సీతాకాంత్ రామలక్ష్మిల విషయానికి వస్తే, సీతాకాంత్తో రామలక్ష్మి ఆటో నడుపుతాను అని చెప్పడంతో అతను కూడా సరే అంటాడు. ఇక రామలక్ష్మి ఆటోని తీసుకుని ఆ ఆటోకి పూజ చేస్తూ ఉంటుంది. సీతాకాంత్ మాత్రం చూస్తూ ఉంటాడు. ఇక ఆటోకి దండ వేసి పొట్టు పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత, సరే ఇక నేను బయలుదేరతానండి అని అంటూ ఉంటే సీతాకాంత్ అడుగుతాడు, ఆటో తోలితే రోజుకి ఎంత వస్తుంది రామలక్ష్మి అని అడుగుతాడు. ఇక రామలక్ష్మి అయితే ఇలా చెప్తూ ఉంటుంది, కస్టమర్లను బట్టి ఉంటుందండి, కానీ ఎలాగైనా సరే ఖర్చులు పోను 1000 పైనే మిగులుతుంది అని చెప్తుంది. ఇక సీతాకాంత్ అయితే ఇలా మనసులో అనుకుంటాడు, ఇంట్లోనే కూర్చుంటే ఖర్చు తప్ప ప్రయోజనం ఏముంది, నేను కూడా ఆటో తోలితే బాగుంటుంది కదా అని అనుకుని ఆ విషయాన్ని రామలక్ష్మితో చెప్తాడు. నేను కూడా ఆటో తోలుతాను రామలక్ష్మి అనేటప్పటికీ, మీరు ఆటో తోలుతారా, నాకంటే ఇది అలవాటు, వద్దండి అని రామలక్ష్మి అంటుంది. అంటే నువ్వు ఆటో తోలుతుంటే నేను ఇంట్లో ఉండి తింటూ కూర్చోవాలనా? అదేం కుదరదు, నాకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, నేను తోలగలను అని చెప్పడంతో ఇక రామలక్ష్మి అయితే సరేనండి మీ ఇష్టమని ఇంకొక ఆటోని వెంటనే రెడీ చేస్తుంది. ఇక రెండో ఆటోకి కూడా రామలక్ష్మి పూజ చేసిన తర్వాత ఇక సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు ఆటోల్లో బయలుదేరతారు. వెళ్లే ముందు ఒక డీల్ చేసుకుంటారు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఎవరు ఎక్కువ సంపాదిస్తారో చూద్దామండి అని అనుకుంటారు. ఇక ఎవరి దారిన వాళ్ళు ఆటోల్లో చెరో పక్కకి వెళ్లిపోతారు. ఇక ఒక అతనైతే ఆఫీస్కి వెళ్లడానికి కారు మొరాయించడంతో కారు దిగి
ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. టైం ఏమో అయిపోతుంది. ఒక్క ఆటో కూడా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటాడు. అంతలో సీతాకాంత్ ఆటో వేసుకుని అటువైపుగా రావడం చూసి అతను ఆటో ఆపి ఎక్కుతాడు. ఇక ఆటోలో కూర్చున్నంతసేపు అతను టెన్షన్ పడిపోతూ ఛ అని అనుకుంటూ ఉంటాడు. అంతలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్లో మాట్లాడిన తర్వాత అతను చిరాకుగా ఉండడం చూసి ఇక సీతాకాంత్ అడుగుతాడు, ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు సార్ అని అడగడంతో, చెప్తే ఆర్చేవాడివా తీర్చేవాడివా, ముందు చూసి ఆటో తోలవయ్యా అని అంటాడు. ఇక సీతాకాంత్ కాముగా ఆటో తోలుతూ ఉంటాడు. తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆటోలో ఎక్కిన అతనైతే వచ్చిన ప్లేస్ రావడంతో ఆటో దిగుతాడు. సీతాకాంత్ మళ్ళీ అతన్ని అడుగుతాడు, మీ ప్రాబ్లం ఏంటో చెప్తే కనీసం మీ టెన్షన్ అన్నా తీరుతుంది కదా సార్, నాకేదన్నా సలహా తోస్తే చెప్తాను కదా అని అడుగుతాడు. ఏంటి, ఆటో తోలేవాడివి నాకు బిజినెస్ లో సలహా ఇస్తావా, అయినా నా టెన్షన్ తగ్గించుకోవడానికి చెప్తాను అని చెప్తాడు. నేను ఒక కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్ని. మాకొక ప్రాజెక్ట్ వచ్చింది. డీల్ కుదిరి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మాట తీరు మారిపోయింది. నెల రోజుల్లో చేయాల్సిన పనిని 15 రోజుల్లోనే చేయమని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్తాడు. ఇక సీతాకాంత్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు, చాలా సింపుల్ సార్, మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్పండి, 15 రోజులు కాదు 10 రోజుల్లోనే వర్క్ కంప్లీట్ చేస్తాము, కాకపోతే చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, మీరు చెప్పినట్లే 10 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తే ₹1,00,00,000 దాకా అవుతుంది, అదే నెల రోజుల్లో కంప్లీట్ చేస్తే 50 లక్షలకే అయిపోతుంది అని చెప్పండి. ఈ విషయాన్ని స్పష్టంగా వాళ్ళకి చెప్పండి అని సీతాకాంత్ అంటాడు. ఇక అతనైతే చెప్పడానికి బాగానే ఉంది, కానీ అది వర్కౌట్ అవ్వాలి కదా అని అంటాడు. ట్రై చేస్తేనే కదా సార్ వర్కౌట్ అయ్యేది లేనిది తెలుస్తుంది అని సీతాకాంత్ అంటూ ఉంటాడు. అంతలో అతనికి ఫోన్ కాల్ వస్తుంది. అతను ఫోన్ లిఫ్ట్ చేసి సీతాకాంత్ చెప్పినలాగే అతనికి చెప్తాడు. ఇక అవతల పక్క అయితే, ఏంటి ₹1,00,00,000, 10 రోజుల్లో అంత తొందరపడి ₹1,00,00,000 ఖర్చు పెట్టి చేయాల్సిన పని ఏం లేదు, నెల రోజుల్లోనే చేసి ఇవ్వండి అని వాళ్ళు చెప్తారు. ఇక అతనైతే సంతోషంగా ప్రాజెక్టు విషయంలో ప్రాబ్లం సాల్వ్ అయినందుకు ఇక సీతాకాంత్ని అభినందిస్తూ, చాలా మంచి సలహా ఇచ్చి నన్ను ఒక టెన్షన్ నుంచి బయటపడేశావు, ఆటో వాడే కదా అని చులకనగా చూసినందుకు నన్ను క్షమించయ్యా, వ్యాపారంలో బాగా అనుభవం ఉన్నవాడిలాగా సలహా ఇచ్చావు, చాలా థ్యాంక్స్ బాబు అని ఆటో డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వబోతూ ఉంటాడు. ఇక సీతాకాంత్ అయితే, నాకు ఆటో డబ్బులు మాత్రం ఇవ్వండి సార్ చాలు అని అంటాడు. నేను ఊరికే ఇవ్వట్లేదులే, నువ్వు నాకు మంచి సలహా ఇచ్చావు కదా అందుకే ఇస్తున్నాను, ఇక మీదట నేను నిన్ను ఫైనాన్షియల్ సలహాదారుగా పెట్టుకుంటున్నాను, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడంతా నువ్వే నాకు సలహాలు ఇవ్వాలి అని సీతాకాంత్ ఫోన్ నంబర్ తీసుకుంటాడు. ఇక ధన సందీపులైతే భద్రాన్ని వాళ్ళ ఆఫీసుకి తీసుకొస్తారు. ఆ ఆఫీసును చూసి భద్రం అయితే, చాలా పెద్ద ఆఫీసు లాగుందే, దీన్ని గాను కొట్టేస్తే తిమింగలం వలలో పడినట్టే అని అనుకుని ఎడమ కాలు ముందు పెట్టి ఆఫీస్ లోపలికి వస్తాడు. ఇక వాళ్ళు నేరుగా సీతాకాంత్ క్యాబిన్ లోకి తీసుకెళ్తారు. ఆ క్యాబిన్ చూడగానే, ఈ క్యాబిన్ చాలా బాగుంది, అయినా ఇప్పుడు మార్కెట్లో ఈ కంపెనీ షేర్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతాడు. ఇక వాళ్ళైతే ఒకరినొకరు తెల్ల ముఖాలు చూసుకుని, ఏమోనండి మాకు తెలీదు, ఇక మీదటే తెలుసుకోవాలి, ఇప్పటి వరకు మాకు దాని మీద ఐడియా లేదని వాళ్ళు అంటారు. ఈ కంపెనీకి సంబంధించిన ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఇచ్చారంటే వాటిని స్టడీ చేసి ఒక నిర్ణయానికి వస్తానని అతను చెప్పడంతో ఇక సందీప్ వెళ్లి కంపెనీకి సంబంధించిన ఫైల్స్ తీసుకొచ్చి అతనికి ఇస్తాడు. ఆ ఫైల్స్ ని చెక్ చేస్తూ భద్రం ఇలా అనుకుంటాడు, ఈ కంపెనీని గాన నా సొంతం చేసుకుంటే ఇక లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే అని అనుకుని, ఇంతకీ ఈ కంపెనీకి చైర్మన్ ఎవరు అని భద్రం అడగడంతో ఇక సందీప్ అయితే, ఇంకెవరు, నేనే, ఇన్ని రోజులు మా అన్నున్నాడు, ఇప్పుడు ఆస్తి మొత్తం మాకు ఇచ్చేశాడు కదా, ఇక ఈ కంపెనీకి చైర్మన్ నేనే అని చైర్లో కూర్చోబోతూ ఉంటే ధన అడ్డుపడతాడు. అదెలా కుదురుతుంది, ఈ ఆస్తిలో నాకు సగం వాటా ఉంది కదా, కాబట్టి నేనే ఈ కంపెనీకి చైర్మన్ అని అంటాడు. మా అన్నయ్య తర్వాత నేనే కదా ఈ కంపెనీకి చైర్మన్ని, నువ్వెలా చైర్మన్ అవుతావు అని సందీప్ అడుగుతూ ఉంటే, నేను మీ చెల్లెలి భర్తని బావా, కాబట్టి నేనే ఈ కంపెనీకి చైర్మన్ గా ఉండాలని ధన అంటూ ఉంటాడు. ఇక ధన సందీపులు ఇద్దరు నేనంటే నేనని చైర్ పట్టుకుని లాక్కుంటూ ఉంటారు. ఇక భద్రం అయితే మనసులో ఇలా అనుకుంటాడు, మీదెవ్వరిది కాదురా నాది ఈ చైర్మన్ సీటు అని అనుకుని, ఈ సీటు మీ ఇద్దరిది కాదు నాది అని అంటాడు. ఆ మాటకి సందీప్ ధనాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇక భద్రం సర్దుకుని, మీ ఇద్దరిలో ఈ సీట్లో ఎవరు కూర్చోవాలో నిర్ణయించే బాధ్యత నాది అని చెప్తున్నాను అని అంటాడు. ఇక భద్రం అయితే సందీప్ ధనాలని మోసం చేసి కంపెనీని కొట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి అతని ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే.